చెప్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు, కానీ గబుకుని సమయం వస్తుందనే విషయం తెలియదు. అది గురుదేవుడికి తెలుసు ఎప్పుడు ఎవరి చేసి చెప్పించాలో. అంచేత మామూలుగా మంత్రం చదవడం ఏంటో గురుదేవులకి తెలియదేమో అని మనం మామూలుగా అనుకుంటాం, చెప్తూ ఉంటాం. సాధారణంగా మంత్రం రాదేమో అనుకుంటాం, కానీ వారికి రానిది కానీ తెలియనిది కానీ ఏముండదు. అవన్నీ కూడా మనకే. అందుచేత అలాంటి జగన్మాత మరొక వాడిని అందరి ముందు కూడా నిల్చోబెట్టి వారు చెప్పినట్టుగా యాత్రలు వారితో కూడా చేసినటువంటి కార్యక్రమాల్లో ఒకరికి కార్యక్రమాన్ని కనిపిస్తూ ఉంటుంది. మనం వీటిని బట్టి వేలాడుతున్నాం కనుక వీటిని మనం తగ్గించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు ఇందాక అక్కయ్య గారు చెప్పినట్టుగా మనలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా మనం ఉపన్యాసంలో కానీ ప్రవచనలో కానీ అందరికీ సంబంధించి ఉంటుంది, కానీ ఏ ఒక్కరునే కాదు, అందరిలో అనేక రకాలైనటువంటి దోషములు అనేటువంటివి తెలిసి తెలియక మనస్సు ద్వారా జరుగుతూ ఉంటాయి. అవి ఇప్పటివరకు కూడా చేసుకున్నా ప్రక్షాళన చేసుకున్నా చేసుకోకపోయినా ఈ పైనైనా సరే మరి ప్రక్షాళన చేసుకుని సిద్ధంగా ఉండండి. చక్కగా అనే విషయాన్ని తెలియజేయడం కోసం మనం వినిపిస్తూ ఉంటారేమో. బాధ్యత వెళ్ళడమే కాదు, నీ నోటి ద్వారా కూడా నువ్వు